హాయ్ అండి. ఇవాళ మనం పెరుగన్నం చేసుకుందాం. పెరుగన్నం ఏంటబ్బా అని అనుకుంటున్నారా? స్పెషల్ ఏముందని? ఇది ఏం లేదు, మనం తాలింపు వేసుకుంటే చాలా రుచికరంగా దానిమ్మ పండు వేసుకొని చేసుకుంటే వెంటనే అసలు ఒక 5 to 7 మినిట్స్లో మనం తయారు చేసేసుకోవచ్చు. మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేకపోతే ఎక్కడైనా ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మనకి చాలా అలసటగా ఉంటుంది. ఏం చేసుకోవాలబ్బా, మనకి చేసే ఓపిక కూడా ఉండదు. అప్పుడు ఇలా పెరుగు ఇది అన్నము ప్లస్ ఒక గ్లాస్ అన్నం పెట్టేసుకొని పెరుగు ఈ దానిమ్మ పండు ఒకటి తీసేసుకొని ఎండుమిరపకాయలు ఎలాగో ఉంటాయి, పచ్చిమిర్చి, కరిపత్త, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. చూసుకోండి, ఇది వేడివేడి అన్నం కొంచెం మనం ఇలాగా స్పూన్తో మెత్తగా చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక అరకప్పు మీరు పెరుగు వేసేసుకోండి. ఇదైతే ఇద్దరికి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇందులో కాస్తంత ఉప్పు వేసి కలిపి పెట్టేసుకోండి. కాస్త ఉప్పు వేసి కలిపేసుకొని రెడీగా పెట్టుకోండి. మనం దీనికి తాలింపు వేసేద్దాం అనమాట. చిక్కగా ఉంది కదా, కాస్తంత మనం నీళ్ళు పోసుకొని ఈ పెరుగు ఉప్పు కలిపి పెట్టేసుకుంటాం అనమాట రెడీగా. తర్వాత దీనికి సింపుల్ తాలింపు ఒకటి వేసేసుకుందాం. కడాయి తీసుకున్నాం అండి, వేడి చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ స్పూన్ చాలండి దీనికి. తాలింపు ఏం అవసరం లేదు, నూనె ఏం అంత ఎక్కువ తీసుకోదు. ఒక చిన్న టీ స్పూన్ చూడండి, ఇంత చాలు ఊరికి అలా తాలింపు వేయడానికి. ఇది కొంచెం వేడెక్కేసరికి నూనె, కొంచెం ఆవాలు, కాస్తంత జీలకర్ర వేసేసుకున్నాం అనుకో వేగిపోతాయి అనమాట, చిప్పట్లాడితే. అప్పుడు వెంటనే మనం ఒక 2 ఎండుమిర్చీలు ఇలా వేసేసుకోండి, కరివేపాకు, వేసేసరికి మనం ఒక పచ్చిమిర్చి కావాలంటే వేయండి, ఫస్ట్ టేస్టీగా ఉంటుంది. ఒక ఊరికి అలా ఒక చీల్చి అలా వేసేయండి. వేసేసి ఆఫ్ చేసేయండి అంతే, ఇంట్లో వేయండి, స్టవ్ ఆఫ్. ఇప్పుడు చూడండి, ఇందులో ఈ కలుపుకున్న పెరుగన్నంలోకి మనం ఈ పోపుని ఇలా వేసేస్తాం అనమాట. పోపుని వేసేసి కలిపేసుకుంటే భలే రుచికరంగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు. తర్వాత ఇందులో దానిమ్మ గింజలు ఉన్నాయి కదా, వీటిలో వేసేసుకొని కలిపేసుకుంటే వావ్, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు వేరే వాళ్ళకి కూడా చెప్తారనమాట చేసుకొని తినడానికి. చాలా ఈజీ, ఫటాఫట్ ఒక 5 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఆకలిగా ఉంటే తొందరగా మనకి కడుపు కూడా నిండిపోతుంది, సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుందన్నమాట, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.